మహిళలకి రీప్రొడక్టివ్ రైట్స్ ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళు గర్భస్థ శిశువుని వద్దనుకుంటే అబార్షన్ చేయించుకోవచ్చా? ప్రపంచంలో రకరకాల దేశాల్లో దీని గురించి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఉదాహరణకి ఒక 10 సంవత్సరాల క్రితం ఐర్లాండ్లో ఒక ఇండియన్ అమ్మాయి డాక్టర్, తను లోపల బేబీ బాగా ప్రాబ్లమాటిక్గా ఉన్న డాక్టర్స్ పర్మిషన్ లేట్గా ఇవ్వడంతో బేబీ చనిపోవటమే కాదు, తను కూడా చనిపోయిందనమాట. బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయి. తన పేరు సవితా హలపనవార్. ఐర్లాండ్లో స్ట్రిక్ట్ క్యాథలిక్ లాస్ ఉంటాయి. అంటే అక్కడ మదర్ బేబీలో ఉండే కూడా సపరేట్ లివింగ్ ఎంటిటీ అని గుర్తిస్తారనమాట. క్యాథలిక్ లా ప్రకారం తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా సపరేట్ ఎంటిటీ లానే, ఒక లివింగ్ ఎంటిటీ లానే చూస్తారు. అమెరికాలో కూడా రాను రాను కన్జర్వేటివ్నెస్ పెరిగిపోతుంది. రీసెంట్గా 6 నెలల క్రితం కూడా ఒక లీక్డ్ పాలసీ డాక్యుమెంట్ బయటకు వచ్చిందనమాట. అమెరికాలో అబార్షన్ స్ట్రిక్ట్ చేస్తున్నారని చెప్పి, అంటే అబార్షన్స్ రైట్స్ ఇవ్వట్లేదు అని చెప్పి. ఇలాంటి చాలా దేశాలు కూడా ఉన్నాయి, స్ట్రిక్ట్ క్యాథలిక్ కన్జర్వేటివ్ కంట్రీస్లో. భారతదేశంలో మనం పోను ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాం. అసలు ఏంటి కథ? ఇండియాలో అబార్షన్ రైట్స్ ఎంతవరకు ఉన్నాయి ఒకసారి చూద్దాం. మనకి ఇండియన్ పీనల్ కోడ్ 1860 ఉంది, ఐపీసీ అంటాం. ఈ 1860 ప్రకారం మిస్క్యారేజ్ అయితే ఇంటెన్షనల్ కానీ అన్ఇంటెన్షనల్గా కానీ అది కనుక కావాలని జరిగింది అనుకోండి, ప్రూవ్ అయింది అనుకోండి, అది క్రిమినల్ లైబిలిటీ అనమాట బేసిక్గా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం. అంటే అబార్షన్ గురించి ఏ చట్టాలు లేనప్పుడు ఐపీసీ మనకు ఆధారం అనమాట. అది బ్రిటిష్ వాళ్ళు చేశారు, మనకు తెలుసు. తర్వాత ఫస్ట్ టైం టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి ఒక చట్టం వచ్చింది. అదే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ప్రకారం కోర్టు ఆదేశాల మేరకు వైద్య నిపుణుల సూచనల ప్రకారం వాళ్ళ పర్యవేక్షణలో అబార్షన్ చేస్తే, కొన్ని సంఘటనలో అబార్షన్ చేస్తే అది చెల్లుబాటు అవుతుంది అనమాట. అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కొన్ని సందర్భాల్లో అబార్షన్కి పర్మిషన్ ఇచ్చింది, అది కూడా చట్టబద్ధంగా. చట్ట విరోధంగా చట్టాన్ని ఉల్లంఘించే అబార్షన్లు ఏ చట్టం ఈరోజు కూడా సపోర్ట్ చేయదు. మరి అమెరికా విషయానికి వస్తే రో వర్సెస్ వేడ్ అనే కేసులో 1973లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మనం కూడా చాలాసార్లు వాడుతూ ఉంటాం అనమాట. వైబిలిటీ ఆఫ్ ఫీటస్ అవుట్ సైడ్ ద యూటరస్ ఆఫ్ ద మదర్. అంటే ఒక ఫీటస్, గర్భంలో ఉన్న పిండం తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక సపరేట్గా ప్రత్యేకంగా మనగలదా లేదా? సాధారణంగా 24 వారాల తర్వాత పిండం బయటకు వచ్చిన తర్వాత మనగలిగే పరిస్థితి ఉంటుంది. అంటే 6 నెలలు అనుకోవచ్చు. 6 నెలల పిండం బయటకు వచ్చి బతికే అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఇంతకు ముందు వరకు, లాస్ట్ ఇయర్ వరకు కూడా మన చట్ట ప్రకారం, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రకారం 20 వారాల వరకు, అంటే 20 వారాల లోపు, ప్రెగ్నెన్సీ వచ్చాక 20 వీక్స్ లోపు మనం అబార్షన్కి పర్మిషన్ ఇస్తాం అనమాట. అయితే 2021లో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్కి అమెండ్మెంట్ వచ్చి దాన్ని 20 నుంచి 24 వారాలు, 20 వారాల నుంచి 24 వారాలు చేశారు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో. ఏంటి ఆ పరిస్థితిలో చూద్దాం. దానిలో సర్వైవర్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ ఆర్ రేప్ ఆర్ ఇన్సెస్ట్, అంటే ఎవరిపైన ఆడపిల్ల పైన సెక్షువల్ అసాల్ట్ జరిగినా, రేప్ జరిగినా, లేదా ఇన్సెస్ట్ అంటే దగ్గర బంధువులు, తండ్రి, తమ్ముడు, అన్న, ఇట్లాంటి టైంలో, ఇన్సెస్ట్ రిలేషన్షిప్స్ టైంలో కూడా ఆ అమ్మాయికి అబార్షన్ పర్మిషన్ ఇవ్వచ్చు. రెండోది మైనర్స్. మూడోది చేంజ్ ఆఫ్ మ్యారిటల్ స్టేటస్ డ్యూరింగ్ ద ఆన్గోయింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ టైంలో మొదటి భర్త వెళ్ళిపోయిన తర్వాత మ్యారిటల్ స్టేటస్ మారిపోయిన సందర్భంలో, అలాంటి సందర్భంలో. తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉమెన్ ఉన్న పరిస్థితుల్లో, ప్రత్యేకమైన డిజబిలిటీస్ ఉన్న పరిస్థితిలో, అదేవిధంగా మానసికంగా మెంటల్ ఇల్లున్న మహిళలు ఉన్న పరిస్థితిలో. తర్వాత ఫీటల్ మిస్ఫార్మేషన్, లోపల గర్భస్థ శిశువు సరిగ్గా ఫామ్ కాలేని పరిస్థితిలో. తర్వాత డిజాస్టర్స్లో కానీ, హ్యూమానిటేరియన్ ప్రాబ్లమ్స్ అప్పుడు ఉమెన్, వీళ్ళందరికీ ఈ 7 కేటగిరీలో ఉమెన్కి ప్రత్యేకమైన పరిస్థితిలో 24 వారాల వరకు పర్మిషన్ ఇచ్చారనమాట. ప్రెగ్నెన్సీని తీసేసుకోవడం, అంటే అబార్షన్ చేయించుకునే పర్మిషన్. అది కూడా దానికి ప్రత్యేకమైన మెడికల్ ప్రాక్టీషనర్ సందర్భంగా సైన్ పెట్టి ఇవ్వాలన్నమాట. సో అందులో, అంటే ఈ 7 కేటగిరీస్లో 20 నుంచి 24 వారాల వరకు పెంచిన కేటగిరీస్లో అవివాహిత మహిళలు, అంటే ఎవరైతే అన్మ్యారీడ్ ఉమెన్ ఉంటారో వాళ్ళ గురించి ఎటువంటి మెన్షన్ చేయలేదు. అయితే లాస్ట్ ఇయర్ ఒక కేసు వచ్చిందనమాట. 23 వారాల తర్వాత ఒక లేడీ, 23 వారాల ప్రెగ్నెన్సీ తర్వాత ఒక లేడీ కోర్టుకు వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టులో కేసు ఫస్ట్ వెళ్ళిందనమాట. నాకు అబార్షన్ కావాలి, ఎవరైతే నన్ను ప్రెగ్నెంట్ చేశారో తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, సో అబార్షన్ కావాలి అని చెప్పి. అయితే ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. నీకు అబార్షన్ హక్కు లేదు, నువ్వు సేఫ్ డెలివరీ చెయ్యి, కావాలంటే బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు అనానిమస్గా ఉండి బిడ్డ పుట్టిన తర్వాత ఎవరికైనా ఇచ్చేసాయి దత్తతకి లీగల్గా అని చెప్పి. అయితే సుప్రీంకోర్టుకి ఆ కేసు వెళ్ళింది.
సుప్రీంకోర్టుకి ఆ కేసు వెళ్ళినప్పుడు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రకారంగా చూస్తే ఎంటీపీ యాక్ట్ ప్రకారం కేవలం వివాహ ఆధారంగా వివక్ష అనేది తగదని ఆ పర్టికులర్ కేసులో కోర్టు చెప్పిందన్నమాట, ఓన్లీ ఆ కేసులో. అయితే నిన్న ఒక అద్భుతమైన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ ఇచ్చింది, 3 జడ్జిలు గల ధర్మాసనం అనమాట. సో రాజ్యాంగ విరుద్ధం ఏదంటే వివాహితులకు అవివాహితులకు వివక్ష చూపిస్తే ఇలాంటి విషయాలు అబార్షన్ విషయంలో పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఒక ఆర్టిఫిషియల్ డిస్క్రిమినేషన్ తీసుకొస్తుంది, అంటే మనం పక్షపాతం చూపిస్తుంది, అది కూడా చాలా ఆర్టిఫిషియల్గా అని చెప్పి. సో సేఫ్ అబార్షన్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రీప్రొడక్టివ్ రైట్. ఎవరికైనా సరే సేఫ్ అబార్షన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ రీప్రొడక్టివ్ రైట్ అనమాట. అంటే తను అబార్షన్ సేఫ్గా చేయించుకోవాలి. ఇప్పుడు చట్టం పర్మిషన్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎలా చేయించుకుంటారు. దాంతోపాటు ఇండియా ఒక ప్యాట్రియార్కికల్ సొసైటీ, ఇప్పుడు కూడా మనం నమ్మినా నమ్మకపోయినా అది నిజం. సో స్లోగా ఆ ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ అనేది డైల్యూట్ అవుతూ ఉమెన్కి బాడీలీ అటానమీ అనేది కూడా వస్తుంది. అదేవిధంగా రీప్రొడక్టివ్ రైట్స్ అనేది కూడా వస్తుంది అనమాట. నెమ్మదిగా ఈక్వల్ సొసైటీ వైపు ఈ యొక్క అడుగులు అని చెప్పొచ్చు. లిబరల్ ఫెమినిజంలో ఇలాంటి థాట్సే చెప్తారు. జేఎస్ మిల్ కానీ, మేరీ వూల్స్టోన్ క్రాఫ్ట్ కానీ, బెట్టీ ఫ్రెడాన్ కానీ, కెరోల్ ప్యాట్మెన్ కానీ, వీళ్ళందరూ కూడా లిబరల్ ఫెమినిజం అంటే ఏంటంటే స్లోగా సొసైటీలో మార్పు రావాలి, సొసైటీకి అనుగుణంగా నెమ్మదిగా ఫెమినిజంలో ప్రోగ్రెసివ్ స్టెప్స్ వెళ్ళాలి. ఓటింగ్ రైట్స్ కానీ, రీప్రొడక్టివ్ రైట్స్ కానీ, ఇవన్నీ కూడా సడన్ చేంజెస్ అడగరు. అదే మనకి ఇంకొక ఫెమినిజం ఉంది, రాడికల్ ఫెమినిజం అని. రాడికల్ ఫెమినిజం కొంచెం ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తుంది అనమాట. సో ఇది టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంటే ఈక్వల్ రైట్ ఫర్ అన్మ్యారీడ్ ఉమెన్ ఆన్ పార్ విత్ మ్యారీడ్ ఉమెన్ విత్ రెస్పెక్ట్ టు అబార్షన్స్ అనేవి ఇట్స్ అ టిపికల్ లిబరల్ ఫెమినిస్ట్ మోడల్ అనమాట. ఇదే కేసులో నిన్న సుప్రీంకోర్టు మ్యారిటల్ రేప్ గురించి కూడా చర్చించింది అనమాట. జనరల్గా మనం చూసాం, బాల్య వివాహం కాకపోతే భార్య సమ్మతించినా సమ్మతించకపోయినా ఒక హస్బెండ్ భార్య పైన సెక్షువల్గా అసాల్ట్ చేస్తే అమ్మకి ఇష్టం లేకుండా అది రేప్ కిందకి రాదు ఇండియన్ చట్టాల ప్రకారం. సో ఇది మారల్లీ తప్ప రైట్ అని పక్కన పెడితే రేప్ కిందకైతే రాదు. అయితే ఢిల్లీ హైకోర్టు ఇదే అంశం మీద ఇంతకుముందు స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చింది. అంటే ఒక జడ్జి ఏమో ఇండియన్ కండిషన్స్లో మనం భార్య పైన భర్త అఘాయిత్యం చేస్తే సెక్షువల్ అసాల్ట్ అనలేము అని, ఇంకొక సందర్భంగా పెళ్ళి అయినంత మాత్రాన పర్మిషన్ వచ్చినట్టు కాదని చెప్పి ఇంకొక సందర్భంలో కోర్టు చెప్పింది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక పాసింగ్ రిమార్క్ చేసింది నిన్న కోర్టు అనమాట. సెక్షువల్ అసాల్ట్ ఆన్ వైఫ్ ఆల్సో కెన్ బి టేకెన్ ఇట్ కెన్ టేక్ ఫార్మ్ యాజ్ రేప్ అనమాట. భార్య పైన సెక్షువల్ అసాల్ట్ చేసిన భవిష్యత్తులో రేప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఢిల్లీ హైకోర్టు కూడా రేప్ చేయాలని, సుప్రీంకోర్టు కూడా నిన్న రేప్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రోగ్రెసివ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. భార్య పైన సెక్షువల్ అసాల్ట్ చేసిన ఆవిడ మేజర్ అయినా సరే అది తప్పే, అది రేప్ కిందకే వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వర్డింగ్స్ చెప్పింది అనమాట. అయితే మెయిన్ జడ్జ్మెంట్ పార్ట్ కాదు కాబట్టి ఇది భవిష్యత్ కేసులో ఇంకా క్లారిఫికేషన్ రావచ్చు.